ఒక అడవి ఉండేది. ఆ అడవిలో పచ్చని చెట్లు, మొక్కలు వికాసవంతంగా ఉండేది. ఆ అడవిలో ప్రతి జంతువు ఆనందంగా, స్నేహంతో ఉండేవి. ఆ అడవి అందాలు వర్ణించదగినవి. అడవిలో సింహం, ఏనుగు, గుడ్లగూబ, నక్క, కుందేలు, కాకి మొదలైన జంతువులు సరదాగా జీవనం సాగించేవి. ప్రత్యేకంగా చిట్టి అనే చిన్న పక్షి తన కుటుంబంతో ఆనందంగా జీవనం సాగించేది. వేసవి కాలంలో పక్షులు, జంతువుల మీద చాలా ప్రభావం ఉండేది. తీవ్ర వేడి, పెద్ద గాలులు, మేఘాలు లేకుండా పొడి వాతావరణం ఉండేది. అడవిలో ఒక చెట్టులో చిన్న పొగ మొదలయ్యింది. మరి కొన్ని గంటల్లోనే పెద్ద మంటలోకి మారిపోయింది. అడవి అంతా అల్లకల్లోలం అయ్యింది. జంతువులు భయంతో పరిగెత్తటం, పక్షులు ఎగిరిపోవటం జరుగుతుంది. ఇక్కడ ఇంకా బ్రతకటం కష్టమే అని నిరాశపడ్డాయి. జంతువులు, పక్షులు తమ విషయంలో వాదించటం, ఆందోళన, ఆకలి, భయం ఇలా పరిస్థితులన్నిటినీ అందరూ కలిసి వివరించుకున్నాయి. చిట్టి పక్షి ఆలోచన చేసింది. పారిపోవటం కన్నా ప్రయత్నించాలి అని ధైర్యంగా ముందుకొచ్చింది. చిన్న పువ్వుల రేకుల మీద నీరు కొంచెం తీసుకొచ్చి మంటలపై పోయటం చేసింది చిట్టి పక్షి. మిగతా పక్షులు కూడా చిట్టి పక్షిని చూసి ముందుకు వచ్చాయి. చిన్న జంతువులు కూడా సహాయం చేయటానికి వచ్చాయి. కుందేలు, నక్క నీరు పోయటంలో సహాయం చేయటానికి వచ్చాయి. పెద్ద జంతువులు ముందుకు వచ్చాయి. ఏనుగు తొండంతో నీరు మంటలకు పోయటం చేసింది. సింహం ధైర్యాన్ని ప్రోత్సహించడం చేసింది. గుడ్లగూబ కలిసిమెలిసి పనిచేస్తే ముందుకు వెళ్తాం అని సందేశం ఇచ్చింది. ప్రతి జీవి, పక్షి నుండి జంతువు వరకు సహాయం చేసి మంటలపై పోరాటం చేశారు. ప్రతికూల పోరాటం, మంటలు తగ్గిపోవటం, కష్టంగా కలిసి పనిచేయటం జరిగింది. వాతావరణం మార్పు, చెట్లు మళ్ళీ పూలు పూయటం, అడవిలో రంగులు తిరిగి రావటం జరిగింది. స్నేహం, ధైర్యం, ఉత్సాహం ప్రతి జంతువు చిట్టి పక్షిని అభినందించాయి. ఒకరి ప్రయత్నం వల్ల పెద్ద మార్పు జరిగింది. ఆ చిట్టి పక్షి చాలా తెలివిగా ప్రయత్నం చేసింది. జంతువులు, పక్షులు కలిసికట్టుగా పనిచేశాయి. అందరూ కలిసి విజయం సాధించాయి.